మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐకేపీ ద్వారా దాదాపు 100 మంది మహిళలకు ఉపాధి మార్గం చూపించామని ఐకేపీ ఏపీఎం నరసింహులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత యూనిఫామ్లను ఐకేపీ సెంటర్ సభ్యులు కుట్టి సిద్ధంగా ఉంచారని తెలిపారు. మండల పరిధిలోని 44 పాఠశాలలో 1028 మంది బాలురకు 1216 మంది బాలికలకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ ఉచిత యూనిఫామ్లను సంబంధిత అధికారులు అందజేయనున్నట్లు తెలిపారు. దుబ్బాక మండలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ మహిళలకు అప్పగించిన పని ఏమిటి అంటే ఉపాధి కొరకు ఈ స్కూల్కు సంబంధించినటువంటి పిల్లల డ్రెస్సులు కుట్టడానికి ఈ మహిళలకు అప్పచెప్పిన పనిని ఈరోజు వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాయ్స్ వచ్చి 1028 మంది బాయ్స్ కుట్టడం జరిగింది. గర్ల్స్ వచ్చి 1వ తరగతి నుంచి 10th వరకు 1216 మంది గర్ల్స్ కుట్టి కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ 2244 స్కూళ్ళు వచ్చి 44 స్కూళ్ళకు మొత్తం జతలు కుట్టి కంప్లీట్ చేసి స్కూళ్ళకు అప్పగించడం జరిగింది. రేపటి నుంచి స్కూళ్ళకు 12వ తారీఖు నుంచి స్కూళ్ళకు పిల్లలకు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసి అన్ని గ్రామాలకు పంపించేసి ఇవ్వడం జరిగింది సార్.